క్రైస్తవ స్త్రీలు చర్చిలో మాట్లాడవచ్చా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 34-35 వచనాల్లో స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను, వారు లోబడవలసి ఉన్నదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగూ ధర్మశాస్త్రము చెప్పుచున్నది. వారేమైనా నేర్చుకునగోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవాలని మనం చూస్తాము. ఇది కాంటెక్స్ట్ ఏంటో తెలియకుండా స్త్రీలు చర్చిలో బోధించకూడదు, వారు మాట్లాడకూడదని బైబిల్ చెప్తుందని చెప్పేవారు కూడా కొందరు ఉన్నారు. మరి అసలు అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు? అది అర్థం అవ్వాలంటే మనకు ఇజ్రాయెల్ దేశంలో కల్చర్ తెలియాలి. ఆ రోజుల్లో ఇజ్రాయెల్ దేశపు కల్చర్ లో యవ్వన స్త్రీలకు ఎడ్యుకేషన్ ఉండేది కాదు. అయితే 1917లో సేరా సేనిరర్ అనే స్త్రీలు కూడా చదువుకోగలగాలని ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మెల్లిగా మార్పులు వచ్చి 20వ శతాబ్దంలో స్త్రీలకు ఎడ్యుకేషన్ లభించింది. ఇది ఇజ్రాయెల్ దేశంలో ఒకటి పరిస్థితి. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత దేవుని దృష్టిలో స్త్రీలు పురుషులు అందరూ సమానమే అని తెలియజేయడం మనం చూస్తాం. అయితే ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అప్పట్లో స్త్రీలకు వాక్యం తెలియదు కాబట్టి సంఘ కార్యక్రమం మధ్యలో అడగడం ద్వారా కావచ్చు, లేదా మాట్లాడడం ద్వారా కావచ్చు, సంఘ కార్యక్రమానికి ఆటంకం జరగకూడదని వెళ్లి మీ సొంత భర్తలను అడిగి నేర్చుకోండి అని వ్రాయడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో పురుషులకు ఎడ్యుకేషన్ ఉండేది, ధర్మశాస్త్రం కూడా నేర్చుకునేవారు. సో స్త్రీలు చదువుకోవాలి అండ్ వాక్యం నేర్చుకోవాలి అనేది ఇక్కడ ఉద్దేశము. అపోస్తలుడైన పౌలే స్త్రీలు సువార్తలో వారితో ప్రయాసపడినట్లు చెప్పడం చూస్తాం. యేసు ప్రభు పునరుద్ధానం గురించిన సువార్త కూడా మొదట స్త్రీ ద్వారానే ప్రకటించబడినట్లు మనం చూస్తాము. అలానే ఎంతో మంది స్త్రీలను దేవుడు గొప్పగా వాడుకున్నట్లు మనం బైబిల్లో చూస్తాం. సో బైబిల్ ని కాంటెక్స్ట్ తో చదివితే ఇంకా చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ.